సీటు ఎవరికి? తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందా లేక బీజేపీ ఎగిరేసుకుపోతుందా లేక జనసేన కోరుకుంటుందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. దీంతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. బీజేపీ ఆడిన మైండ్ గేమ్ లోనే విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారనే ప్రచారం నడిచింది. ఈ లెక్కన ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీట్ బీజేపీకి దక్కుతుందని ప్రచారం నడిచింది. అటు బీజేపీ నాయకత్వం సైతం రాజ్యసభ స్థానాన్ని తమకు వదిలిపెట్టాలని టీడీపీపై ఒత్తిడి పెంచినట్లు టాక్ నడిచింది. దానికి కారణం లేకపోలేదు. లోక్సభలో ఎన్డీఏ పరంగా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రధానంగా బీజేపీ లోక్సభలో పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆ స్థాయిలో రాజ్యసభలో మాత్రం బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. అందుకే ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ పదవులు బీజేపీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా ప్రకటించారు. ఏపీలో పెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేనలు ఆ 3 రాజ్యసభ పదవులు పంచుకుంటాయని అంతా భావించారు. కానీ టీడీపీ 2 రాజ్యసభ స్థానాలను తీసుకుంది. ఉన్న ఒక్కగానొక్క పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ కోసం జనసేన త్యాగం చేసింది. టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్ లు రాజ్యసభ పదవులు పొందారు. బీజేపీలో చేరిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవి పొందారు. అంటే ఈ విషయంలో జనసేన త్యాగం చేసింది. అయితే తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవిని బీజేపీ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ పదవిని జనసేనకు త్యాగం చేసినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికవుతారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి రాజ్యసభ పదవి దక్కకపోయేసరికి మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు రాజ్యసభ పదవి తీసుకుంటారని తాజాగా టాక్ నడుస్తోంది. ఇప్పటికీ ఏపీ కేబినెట్ లో చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ సహచర మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆపై కీలకమైన 6 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కుటుంబ పాలన నడుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటే రకరకాలుగా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం నడుస్తోంది. పైగా నాగబాబుకు కేబినెట్ హోదా కంటే పెద్దల సభలో అడుగుపెట్టాలన్నదే ప్రధానమైన కోరికగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.